జార్ఖండ్లో ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేయగలిగారు, ఆ తర్వాత అటు ఎన్డీఏను ఎలా ఎదుర్కొన్నారు, ఇటువంటి అంశాలకు సంబంధించి సార్ ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. జార్ఖండ్లో మొదటి నుంచి కూడా మీరు ఇక్కడే పాగా వేశారు, పూర్తి స్థాయిలో ఎన్నికల్లో సమయాన్ని కూడా కేటాయించారు. ఈరోజు హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఈరోజు చాలా సంతోషకరమైన రోజుగానే మేము అందరం భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించినటువంటి గఠబంధన్ వాళ్ళ మంచి మెజార్టీతో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా వచ్చి ఇక్కడ కూర్చొని రకరకాల అబద్ధాలు ప్రచారం చేసినప్పుడు కూడా జార్ఖండ్ ప్రజలు వాస్తవాలను నమ్మి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని, సామాజిక న్యాయం ఉండాలని రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, అట్లాగే హేమంత్ సోరెన్ గారు చెప్పిన మాటలన్నింటినీ విశ్వసించి ఈరోజు పార్టీకి ఈ మహాగఠబంధన్కి ఓట్లేసి గెలిపించి ఈరోజు ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఏర్పాటు కార్యక్రమం జరిగింది. నిజంగా ఇది అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని బాగా ఉండాలని కోరుకునే వాళ్ళంతా కూడా సంతోషించేటువంటి రోజు. చాలా రాష్ట్రాల్లో కొంత కోఆర్డినేషన్ అనేది మిస్ అవుతుంటుంది, కానీ ప్రత్యేకంగా ఇక్కడ మీరు ఏఐసిసి పరిశీలకులుగా ఉంటూ అటు ఏదైతే కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలతో అంటే కాంగ్రెస్తో పాటు జేఎంఎం కావచ్చు, ఆర్జేడీ, మరోవైపు సిపిఐ ఎంఎల్కి సంబంధించినటువంటి పార్టీలతో కోఆర్డినేషన్ ఎలా చేశారు? ఈ సీట్ల పంపకాల నుంచి ఓట్లు, ఆ తర్వాత ఇప్పుడు పదవికి సంబంధించినటువంటి అంటే పోర్టుఫోలియోల దాకా కూడా చర్చ జరుగుతుంది. పార్టీ కోఆర్డినేషన్ సంబంధించి ఏఐసిసి నుంచి మా ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గారు ఉన్నారు, సెక్రటరీస్ ఉన్నారు, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్, సిఎల్పి లీడరు, ఇంకా నాతో పాటు కొంతమంది అబ్జర్వర్సు, ఎప్పటికప్పుడు మాకు దిశ నిర్దేశం చేసేటువంటి అగ్రనాయకత్వం ఖర్గే గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, అయితే కేసీ వేణుగోపాల్ గారు కానీ, వాళ్ళందరూ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఉంటే స్థానికంగా మేమందరం కలిసి సమిష్టిగా ఇటు కాంగ్రెస్, అటు జేఎంఎం, అట్లాగే ఆర్జేడీకి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా సమిష్టిగా ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం బలమైనటువంటి అడుగులు ముందుకేయాలన్నటువంటి ఆలోచనతో కలిసి చేసిన ప్రయాణం. అట్లాగే జార్ఖండ్ ప్రజానికం గత 5 సంవత్సరాలుగా ప్రజలు ఈ ప్రభుత్వం అందించినటువంటి విధానం, భవిష్యత్తులో ఏం చేస్తామని చెప్పినటువంటి అంశాలను అన్నిటిని కూడా నమ్మి ఈరోజు ఈ అవకాశం ఇచ్చారు. చాలా సంతోషకరంగా భావిస్తాను. హేమంత్ సోరెన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి సమయంలో ఇండియా కూటమి నేతలందరూ కూడా హాజరయ్యారు. నిజంగా ఇది బల ప్రదర్శనగా చూడొచ్చా? ఈరోజు ఈ ప్రమాణ స్వీకారం అనేది ఈ దేశంలో జరుగుతున్నటువంటి హేట్రెడ్ పాలిటిక్స్కి వ్యతిరేకంగా ఈరోజు ప్రధానమంత్రి కానీ, హోంమంత్రి కానీ, అనేక మంది మంత్రులు కానీ ఇక్కడికి వచ్చి కావాల్సినంత హేట్రెడ్ ప్రచారం చేస్తూ కూడా జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారు. సో డెఫినెట్గా ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసం ఇండియా కూటమి కాంగ్రెస్ నాయకత్వంలో అందరూ నిలబడి బలమైనటువంటి ప్రజాస్వామ్య పునాదుల్ని ఈ భారత రాజ్యాన్ని కాపాడటం కోసం ముందుకు పోతున్న తరుణంలో ఇక్కడ జరిగేటువంటి ప్రమాణ స్వీకారోత్సవానికి అందరూ కలిసి వచ్చారు. ఖర్గే గారు వచ్చారు, రాహుల్ గాంధీ గారు వచ్చారు, మా కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా వచ్చింది. సార్ చివరగా అంటే మీ కూటమినే ప్రజలు నమ్మడానికి గల కారణాలు ఏంటి? నిజంగా ఆ విషయంలో ఎలా కన్వే చేయగలిగారు? కాంగ్రెస్ అనేది అబద్దాలు ప్రచారం కానీ, భ్రమలు కానీ కల్పించదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్తుంది. రాహుల్ గాంధీ గారు సంవిధాన్ సమ్మాన్ సమ్మేళనం కానీ, లేకపోతే జేఎంఎం సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అవసరాలు జార్ఖండ్కే ఉండాలన్నారు. జార్ఖండ్ని ఏదో భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి మిత్రులకు దోచిపెడతా అంటే అది కరెక్ట్ కాదని జార్ఖండ్ ప్రజల పక్షాన్ని నాయకత్వంతో నిలబడ్డారు. ప్రజలందరూ కూడా మా కోసం నిలబడినటువంటి నాయకత్వాన్ని గెలిపించాలని ఓట్లేశారు. ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు కానీ ఇంకా కేబినెట్ కూర్పు కొంత పెండింగ్ లో ఉన్నట్టు. దానికి సంబంధించి మా పార్టీ నాయకత్వం, జేఎంఎం వాళ్ళంతా కలిసి కూర్చొని నిర్ణయం చేస్తారు త్వరలో.